గురుగారు, రామానుజాచార్యుల్ని ఉడయవరు అని అంటారు కదా, అంటే అర్థం ఏంటో తెలియజేస్తారా? అన్నమాచార్యుల వారు ఉడయవరు అనేటువంటి పేరుతోటి రామానుజాచార్యుల వారిని సంబోధించి గౌరవించారు. దేవుడి యొక్క సొత్తు అయినటువంటి వాడు ఉడయవరు అని అంటే ద్రావిడ భాషా సంబంధమైనటువంటిది. అంటే ప్రతిపదార్థం చెప్పట్లేదు, మొత్తమే తాత్పర్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నిత్య విభూతి, లీలా విభూతి అని రెండు రకాల ఐశ్వర్యాలు స్వామివారికి ఉంటాయని వైష్ణవం చెప్తుంది. నిత్య విభూతి, లీలా విభూతి, ఈ రెండు విభూతులు కలిగినటువంటి వాడివి. విభూతి అని అంటే మనం నుదుటికి రాసుకునేటువంటి బూడిద కాదు. ఇక్కడ విభూతి అనే పదానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యము అని. నిత్యము ఉండేటువంటి ఐశ్వర్యము, లీలగా ఉండేటువంటి ఐశ్వర్యం, అవి స్వామివారికి ఉంటాయి. మనకి ఈ రెండు విభూతులు కలిగినటువంటి వాడివి నువ్వు అని శ్రీరంగంలో ఉన్నటువంటి ఏ మహానుభావుడు అయితే ఉన్నారో మహావిష్ణువు, ఆయన రామానుజాచార్యుల వారిని ఉభయ విభూతులు కలిగిన వాడివి నువ్వు అని రామానుజాచార్యుల వారిని ప్రశంసించారట. అంత గొప్పవారు రామానుజాచార్యుల వారు. ఎందుకనంటే నిత్యము అని అంటే శాశ్వతము, శాశ్వతంగా ఉండేటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు భగవంతుడు. భగవంతుడికి సంబంధించినటువంటి 6 లక్షణాలు ఉంటాయి. భగవంతుడు అనేటువంటి వాడికి 6 లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే అవి ఐశ్వర్యం అంటే ఏనాటికి కూడా చెరిగిపోనటువంటిది ఏదైతే ఉన్నదో సంపద, అది కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, ఇట్లా మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడికి సంబంధించినటువంటి సంపద నిత్య విభూతి. ఇక మామూలు మానవులమైనటువంటి మనకి లీలా విభూతి ఉంటుంది. మనకి కూడా ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, ఇది అశాశ్వతం. కానీ స్వామివారికి సంబంధించినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో అది నిత్య విభూతి. రామానుజాచార్యుల వారిని ఉద్దేశించి స్వామివారు చెప్పిన మాట ఏంటంటే ఉభయ విభూతులు అంటే జీవుడిలో ఉండేటువంటి లీలా విభూతి, దేవుడిలో ఉండేటువంటి నిత్య విభూతి, ఈ రెండూ కలిసినటువంటి వాడివి ఉడయవరు అనేటువంటి ఒక గొప్ప పదబంధాన్ని రామానుజాచార్యుల వారికి స్వామివారు ప్రసాదించారు. ఇది వేరే వాళ్ళు ఎవరూ కూడా బిరుదు కింద ఇచ్చినటువంటి పదం కాదు, ఉడయవరు అనేటువంటి పదం. ఎందుకంటే అంత గొప్పవాడు కనుకనే రామానుజాచార్యుల వారి యొక్క సమాధి ఇప్పటికీ కూడా మనం శ్రీరంగం దేవాలయంలో చూడండి, దేవుడి దగ్గర భక్తుడి యొక్క సమాధి ఈ రోజుకి కూడా శ్రీరంగం దేవాలయ ప్రాంగణంలో రామానుజుల వారి యొక్క సమాధి ఉంది. అంటే స్వామివారికి అంత ఇష్టమైనటువంటి వాడు, ఉభయ విభూతులు కలిగినటువంటి వాడు. అందుకే ఉడయ వరు అనేటువంటి బిరుదుని స్వామివారు అనుగ్రహించారు.